మా విజ్ఞాపన ప్రభువా మీరు ఆలకించుమని దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి విధమైనటువంటి చీకటి అయ్యా, ప్రతి విధమైనటువంటి సాతాన శక్తులు, ప్రతి విధమైనటువంటి సాతాన క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు ఉన్నటువంటి ఆటంకములు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే లయమైపోవును గాక, లయమైపోవును గాక, లయమైపోవును గాక. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. మా దేవుని యెహోవా నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా ధ్వజం ఎత్తుచున్నాము అయ్యా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధమైనను వర్ధిల్లనన్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇక్కడ నాయనా అయ్యా నీ పని జరుగుతుండగా ప్రభా, నీ కార్యములు జరుగుతుండగా ప్రభా, ప్రతి ఆటంకములను మీరు తొలగించండి. మీ కృప చేత బలపరచయ్యా. మీ కృపయో, మీ కనికరము, మీ కరుణ, మీ కటాక్షములు మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రియులైన అయ్యా మిఖాయేలు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా మిఖాయేలు గారికి ఇచ్చిన భారమును బట్టి ప్రభా, ఈ పరిచర్యను బట్టి ప్రభా మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ పరిచర్యను మీరు దీవించండి అయ్యా. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి అయ్యా. ఈ పరిచర్యకున్న ప్రతి అవసరమును మీరు తీర్చండి. ఈ పరిచర్యకున్న ప్రతి ఆటంకములని దేవానికి స్తోత్రాలు. మీరు గొప్ప కార్యములు జరిగించండి. అద్భుతమైన కార్యాలు ఈ యొక్క స్థలము మీరు జరిగించండి అయ్యా. బలహీనత కలిగి వస్తున్నవారు, బలహీనమైనటువంటి వారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ శక్తితో నింపబడి, మీ ఆత్మతో నింపబడి, మీ బలముతో నింపబడి అయ్యా, మీ కృపచేత నింపబడి సంతోషముగా నీ మందిరములో అయ్యా సాక్షులుగా నిలబడినట్లు మీ కృపను దయచేయమని, ఆ రీతిగా ప్రతి ఒక్కరిను మీరే దర్శించుమని దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము దయచేయండి. కరుణామయుడానికి స్తోత్రం, కృపామయుడానికి స్తోత్రం, దయామయుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, ప్రేమగల దేవానికి స్తోత్రం. యేసయ్యా కీడు నుండి తప్పించే దేవుడు నాయన, మేలు చేసే దేవుడు నాయన, కనికరము కలిగిన దేవుడు నాయన, కృప కలిగిన దేవుడు నాయన. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. దేవా మీరే కార్యములు జరిగించండి దేవా. తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు కాపాడండి దేవానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి అయ్యా. మీ కృప చేత బలపరచండి ఆయన. ఏ బిడ్డకి అవసరతలు ఉన్నాయో అవసరాలన్నింటినీ తీర్చండి. సంఘమును, సంఘ బిడ్డలందరినీ మీరు కాపాడి ఆశీర్వదించమని అయా, అభివృద్ధిపరచమని, మన అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. విదాస్తులను ప్రభైకలు ప్రభు మీరు బహుబలంగా వాడుకుని ప్రభు అద్భుతమైన కార్యం జరిగించి ఇంకా బలమైన అద్భుతమైన పరిచర్య జరిగినట్లుగా మీరే కార్యం జరిగించి తండ్రి నాయన ఈ ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని ప్రభు ఈ పరిచయం దీవించమని, అయ్యగారిని దీవించండి, అమ్మగారిని దీవించండి, వారికి ఇచ్చిన కుమారులను దీవించండి, కుమార్తెలను దీవించండి, ఎవరికి ఇచ్చిన పరిచయం కుటుంబాన్ని సమస్తాన్ని దీవించి వారికి బలహీనతలను తీసివేసి స్వస్థపరచు, ఆశీర్వదించి కృప చూపించి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉన్న ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న ఈ స్థలంలో ఉన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాగణుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరమ తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ ప్రియదాసులు ప్రభువారు మిఖాయేలు గారిని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నామయ్యా. ఇదిగో నీ దాసునికి ఇచ్చిన ఆలోచన అయ్యా, నీ దాసునికి ఇచ్చిన తలంపులు అన్నింటినీ మీ సన్నిధిలో పెడుతూ ఉన్నామయ్యా. భారముతో చేస్తున్న ఈ పరిచర్య అంతటినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రత్యేక ప్రార్థనా సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రతి నెల కూడా అయ్యా మరి సేవకులందరినీ సమకూర్చి నాయన యెరూషలేము యొక్క క్షేమము కొరకు
దేశ ప్రజల రక్షణ కొరకు, ప్రతి సేవకుని కుటుంబం కొరకు అయా నీ దాసుడు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రార్థన సమయముకై మీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా ఎంతో భారంగా నీకు చేస్తున్న ఈ పరిచర్య అంతటినీ మీకు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీరు ఎరుగునది లేదు ప్రభువా. అయినను మరొక్కసారి అయా మిమ్మల్ని అడుగుట మాకు ఆశీర్వాదం అన్నారు, మీ దగ్గర నుంచి పొందుకోవటం మాకు ఆశీర్వాదం అన్నావు తండ్రి. అయా నీ ప్రత్యేకమైన కృపను కోరుతూ ఉన్నాం, నీ ప్రత్యేకమైన ఆదరణ కోరుతూ ఉన్నాం. నేడు దినాల్లో జరుగుతున్న ప్రతి ఆటంకాన్ని, అవరోధాన్ని నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా ఇదిగో ఆ రోజు ఇశ్రాయేలీయులు అనబడిన నీ ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో వారు విడిచిన నిట్టూర్పులు విడిచిన వాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. బబులోనులో 70 సంవత్సరాల బానిసత్వ బ్రతుకులు అయా విడుదల కావాలని కోరిన దానియేలు ప్రార్థన విన్నవాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అలాగే నీ రాకడ కొరకు ఆయుధమవుతున్న మా జీవితాల్లో అయా నీ రాకడ చూడాలని ఆశపడుతున్న మా జీవితాల్లో సార్వత్రిక సంఘముగా నీతో సహజీవనము కలిగి సదాకాలం నీతో ఉండాలని ఆశపడుతున్న మా జీవితాలలో మా జీవిత కాలమంతయు నీ కొరకు జీవించే కృప మాకు ఇవ్వండి ప్రభువా. నీ కొరకు జీవించే కృప మాకు ఇవ్వండి తండ్రి. అయా బ్రతికి ఉన్న ఈ దినములు నీ పని నిమిత్తమై అయా ఆలయంగా స్వయంగా సాగిపోతూ జట్టివాడి వలె సైనికుడి వలె నీ కొరకు పరిచయ భాగ్యం మనం అడుగుతున్నాము తండ్రి. దేవా ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మరలా నీ దాసులు మిఖాయేలు సంఘములో చేరి ఈ సేవకులమైన మేమందరూ కలిసి అయా చేస్తున్న ఈ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. ఈ రోజునైనా ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చిన నీ దాసులందరినీ బలపరచండి. ఇంకా రావాల్సిన వారందరినీ క్రమంగా మీరు నడిపించండి. జరుగుతున్న ప్రతి అంశము మీరు జ్ఞాపకం చేస్తున్నానయ్యా. ఇదిగో ఈ ప్రార్థన అంశములన్నింటినీ మీ సన్నిధానంలో మీ పాదముల పెడతా ఉన్నాము తండ్రి. ప్రారంభంగా ఇదిగో స్థానిక సంఘమైన ఈ వెంకటరామన్న గూడెం ఆయన ఈ సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు ప్రతి నెల చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా సంఘంలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారి పిల్లలు, వారి చదువులు, అయా వాటన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా సంఘ బిడ్డలు అందరి కొరకు అడుగుతున్నాం. ఇదిగో ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ద్వారా, ఈ మైక్ ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆదరించి రక్షించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. రక్షణ లేని వారు అనేకులు, ఏ ఒక్కరు నశించిపోవడం నాకు ఇష్టము కాదని సెలవిచ్చిన వాడా నీకు స్తోత్రాలయ్యా. నీ రక్షణ వార్త ఈ ప్రాంతం అంతటికీ వినబడినట్లు, ఈ సంఘం నుండి వినబడుతున్న నీ స్వరం ఈ ప్రాంతాన్ని రక్షించున్నట్లు అయా ప్రతి ఆదివారం అయా వార మధ్యలో జరుగు దినములలో జరుగు ప్రార్థన సమయంలో వినబడుతున్న ప్రతి స్వరం ఈ గ్రామానికి దీవెనగా మార్చండి తండ్రి. నీ దాసులను మీరు అభిషేకించండి ప్రభువా. అయ్యా నీ దాసురాలను మీరు కటాక్షించండి అయ్యా. దాసులతో కలిసి పనిచేస్తూ ఉండగా అమ్మగారికి కావలసిన ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి తండ్రి. అయా మంచి పరిచర్య శక్తిని మీరు ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. వారిని ప్రేమించిన కుమారుడు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి విద్యా బుద్ధులలో ఉన్నతమైన జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం మీద సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి అయ్యా. ఇదిగో తండ్రి సంతానమేమి కలిగిన వారికి సంతాన భాగ్యం ఇవ్వండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చదువుకుని ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు ఉద్యోగం ప్రయత్నంలో మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి సంఘములో ఏ కొరత ఉన్నా ఆ కొరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీ దాసునికి అప్పగించిన ఆయా స్థలాల్లో ఉన్న మిగతా పరిచయలను కూడా మీరు దీవెనకరంగా నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు అయా. ఇదిగో మీరు అక్కడ వరకు నమ్మకమైన ఈ పరిచయలను మీ దాసునికి ఇచ్చిన ప్రతి ఆలోచన యావత్తు తిరిగి మీరే సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా దేవాన్ని ఇచ్చిన వాక్యం బట్టి మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేమును గురించి ప్రేమించువారు వంతులు, యెరూషలేమును ప్రార్థన చేయవారిని క్షేమము కొరకు ప్రార్థన చేయవారు క్షేమముగా ఉందని చెప్పిన వాక్యమును జ్ఞాపకం చేసుకుని యెరూషలేము పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా. ఇంకను సభ కూర్చోవలసిన ఇశ్రాయేలీయుల జనాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఆ ఇశ్రాయేలు దేశము పక్షముగా మీరు నిలబడుతున్న విధానముగా మీకు స్తోత్రాలయ్యా. మీరు ఏర్పాటు చేసుకున్న ఆ సైన్యముగా మీరు నిలబడుతున్న ప్రతి కార్యముగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారయ్యా. ఇదిగో కట్టబడవలసిన అయా మరి రోజున ఆ యొక్క యెరూషలేము పట్టణంలో కట్టబడవలసిన మందిరం కొరకై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా పట్టణంలో ఉన్న పరిస్థితులన్నింటినీ తిరిగి అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నారయ్యా. తిరిగి ఆ మందిర నిర్మాణం కొరకై మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు అయా. వారి క్షేమము మాకు క్షేమము కావాలని కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు అయా. మేము ఉన్నటువంటి ఇదిగో మేము నివాసం ఉంటున్నటువంటి మా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా. మా పట్టణ గ్రామ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి పాలన వివక్షత లేని పాలన అయా మాకు ఉండగలిగినట్లు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా నీ సువార్తను అడ్డగిస్తున్న ప్రతి ఆటంకాన్ని నీ నామములో విడుదల పరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అయా. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం అయ్యా. ఈ అంశములన్నిటినీ మీ సరిదారులో పెడుతూ ఉండగా మా ప్రభువా నీవే నీ కృప చేత సమస్తములు మాకు సహాయం చేయమని ప్రాముఖ్యంగా నీ దాసుడు మెకారయ్య గారి మనసులో ఏ ఆలోచనలు రగులుతూ మండుతూ నడిపించబడతా ఉన్నాయో వాటన్నిటినీ మీ కృప చేత సహనము చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగేనైనా ఇదిగో ఇంకను సరైనటువంటి మందిరము లేని సేవకులు అయా, సరైనటువంటి ఆర్థిక పోషణ లేనటువంటి సేవకులు అయా, సరైనటువంటి అయా మరి అనుకూలమైన వాతావరణం లేని సేవకులు, సువార్తకులు అయా, పరిచారకులు అయా మరి ఆయా స్థలాల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి కొరకు మేము ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ పని నిమిత్తమై నిలబడిన ప్రతి సేవకుడిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పని నిమిత్తమై నిలబడిన ప్రతి దాసుని కుటుంబానికి కావలసిన ఆర్థికమైన అన్ని వనరులు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు అయా. నీ దాసుడు సంతోషముగా జీవించడానికి కావలసినవన్నీ సమకూర్చండి అయా. నీ పని నిమిత్తములో ఎక్కడ అలసిపోక సాగిపోయే కృపను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు అయా. నీ దాసుని బట్టి అయా మరి ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన దాసుని బలపరిచి మేము కొరకు వాడుకోనండి. రావలసిన వారిని అనేకుల మీద నడిపించి ఈ రోజు మీ స్థలంలో జరగవలసిన ప్రతి కార్యము మీ నామ మహిమాత్రమే జరిగించుకొని నీ కార్యమే సిద్ధింప చేయమని, నీ ఆలోచనే సఫలము చేసి నీ మహిమాత్రమైన కృపలో నీ పాత్రలను మమ్మల్ని వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీ దీవెన ఆశీర్వాదములు మా ప్రార్థన మనవులకు సరైనటువంటి జవాబులు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము పరమ తండ్రి. సర్వోన్నతుడైన మా దేవా, మీకు వందనాలు నాయన. మీ కృపను బట్టి మీ ప్రార్థన బట్టి ఆయన గతించిన మాసం కాపాడి ఇదిగో నాన్న ఈ డిసెంబర్ ఆనంద మాసంలో అందరినీ సజీవులుగా మా కుటుంబాన్ని ఆయన కాపాడుతూ మీ కృపలో నాయన మీరు మాకు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ స్థానంలో నాయన మేము స్తుతించడానికి, కనపరచడానికి, ప్రార్థించడానికి అయా మిమ్మల్ని ధ్యానించడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు అనేక వందనాలు, అనేక వేల సర్వాధికారమైన దేవ మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడు నిత్యము దేవదూత గణములతో వేవేల స్తుతులు స్తోత్రాలు పొందుతున్న దేవ మీకు అనేక వేల వందనాలు, అనేక స్తుతి అయా. ఇదిగో మీ కృప బట్టి నాయన ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతం అంతా కూడా వెలుగుమయంగా అందరూ రక్షించబడాలని ఆయన మీ కుమారుడు మీ దాసుడు ఆయన మెకాయల ద్వారా ఆయన ఇరవై మందిరం ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు వందనాలు, అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ఇదిగోనైనా ఈ కాలంలో మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి నాయన ఇదిగోనైనా మరి సేవకులందరూ కూడి ఆయన మందిరంలో ప్రాంతం గురించి అలాగే నేను మీరు పరిచర్య గురించి ప్రార్థన చేయడానికి కృపను బట్టి మీకు వందనాలు. మాకు ముందుగా ఆయన చేసిన దైవజనం ప్రార్థన ఆలకించి ఆయన మీరు సఫలీకృతం చేస్తున్నందుకు మీకు అనేక వందనాలు, అనేక స్తోత్రాలు. ఆయన ఇదిగో నా దగ్గర దైవజనులు రావాల్సినారు. ప్రాణంలో వారికి తోడుకొచ్చి ప్రార్థిస్తున్నాను. అలాగే నేను ఇదిగో మరి ఆస్తులు మిఖాయిల్ గారు వారి యొక్క
సత్యం బట్టి వారికి కుమారుని వందనాలు, వారికి ఇచ్చిన పరిచయాన్ని బట్టి మీకు వందనాలు, వారికి ఇచ్చిన ఆయన సంఘాలను బట్టి మీకు వందనాలు. ఆయన పరిచయాన్ని విస్తరింపజేయండి. అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వెలుగుగా ఆయన నడిపించినట్లుగా ఆయన మీ ఆత్మతో మీ అభిషేకంతో నింపి ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన విషయంలో మరి ఇంకా నాయన ఇదిగోనైనా మరి ఈ కొరతలు మీరు తీర్చి ఆయన సంపూర్ణంగా నాయన ఈ మందిరాన్ని ఆయన కట్టబడటానికి నిర్మాణం చేయడానికి మీరు సహాయం చేయండి. ఆయన కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రాంతం అంతా కూడా తగ్గించండి, ఆశ్రయించండి, మీ కృపలో బలపరచండి. అలాగే నేను సంఘ బిడ్డలందరినీ దీవించండి, పరిచయం చేస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభావిలో ఆయన మీ కృపను బట్టి కూడిక ఆయన మరి ఎందు నిమిత్తం అయితే వారు ఏర్పాటు చేశారు ఆయన బట్టి వారి కోరికను చేసి ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఇదిగోనైనా ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరు ఆయన మీ ఆత్మలో ఆయన చెప్పి ఆయన తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఎటువంటి దుష్ట శక్తులు, ఎటువంటి గలిబిలు, ఎటువంటి సాధారణ చర్చలు, సాధారణ దొచ్చలు జరగకుండా ఆయన కృపలో ఆయన నెమ్మదించి నీ రక్తం ఇక్కడ కప్పి నీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపలో బలపరచండి, మీ తోడు మీ దీవుల దైక్ష్యం ఆయన ఇదిగోనే కూడికి ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే నడిపించి అలాగే ఆయన వర్తమానం అందించిన దైవదాసులందరూ కూడా దీవించి బలపడమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఆయన మాటలో యేసు క్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. గతించిన కాలమంతా మీ మహాకృప తోడుగా ఉంచి అయ్యా మరి యొక్క స్థలమును, ఈ యొక్క మందిరమును మీరు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ప్రాంగణం అంతటి కూడా మీ కృపలో ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ పరిచర్యను ఇలాగా ఎంతో బార్బరికంతో కూడిన ఈ పరిచర్యను తండ్రి కొనసాగించడానికి మరి అయ్యగారికి ఒక మంచి ఆధారముగా మీరు ఉండి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అమ్మగారిని అయ్యగారిని దీవించి ప్రభావానికి ఇచ్చిన బిడ్డలను, అలాగే నాయన ఆత్మీయ బిడ్డలు, కుటుంబ సభ్యులను అందరినీ కూడా సంఘమును సమస్తమును కూడా మీ ఆధ్వర్యంలో ఉంచండి ప్రభా. ఈ పరిచర్యకు అనేక మంది సహకరించులాగా సహాయం చేయండి నాయన. మరి ఎక్కడెక్కడైతే ఈ యొక్క పరిచర్య ప్రారంభించి ఉన్నారు తండ్రి, వారికి ఉన్న సంఘాలను ఇచ్చిన బిడ్డలందరినీ కూడా, ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి తండ్రి మరి వారు చేయించున్న ప్రతి ఒక్క ప్రార్థనల్లో అయా మీ కృప నుంచి నాయన అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ప్రభు వారికి దయచేయండి. దూర ప్రాంతాల నుంచి తండ్రి యా మీ యొక్క దాసురాళ్ళు వస్తూ ఉండగా ప్రభా, ఎవరైతే నాయన మీ సన్నిధికి ఇక్కడికి వస్తూ ఈ ప్రార్థనలో ఏమిపిస్తూ ఉన్నారు వారందరినీ కూడా మీ కృపతో నింపండి నాయన తండ్రి. ఈ ప్రాంతంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అనేక మందిని ప్రభా మీ యొక్క మార్గంలో నడిపించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షించబడడానికి సహాయం చేయండి నాయన. ఈ మందిరము పడ్డ చాలనంత మంది ప్రజలను మీరు తోడుకుని రండి ప్రభువా. నీ కృప ద్వారా తండ్రి గొప్ప కార్యాలు చేయండి నాయన తండ్రి. చేసే ప్రతి ఒక్క ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ప్రభా, దూర ప్రాంతాల నుంచి దైవజనులుగా మీ సన్నిధికి చేరి ఉండగా ప్రభా, ప్రతి ఒక్కరి సంఘాలను, వారికి ఇచ్చిన కుటుంబాలను, బిడ్డలను, భాగస్వాములను తండ్రి అందరినీ కూడా మీ ఆధ్వర్యంలో ఉంచి మీరెన్నో రాకడ తండ్రి సిద్ధపాటు కలిగి ఉన్నది ప్రభా. మీరు వచ్చే సమయంలో అందరూ కూడా ఎంతబడి గుంపులో జీవించే కృప దయచేయండి తండ్రి. ఎటువంటి ఆటంకాలు ప్రభా ఈ పరిచర్యకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభా, దుష్టులను బంధించిన నాయన, దుర్మార్గులను మార్చి మంచిగా మీకు మహిమకరంగా మలుచుకోనండి ప్రభువా.
అయ్యా ఈ పరిచర్యకు తండ్రి రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభా మీ వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి తండ్రి ఇక్కడ తండ్రి కరెంటును ప్యాడ్ కీబోర్డు ప్రభా సహకరిస్తున్న బిడ్డలను తండ్రి ఇక్కడ చేస్తున్న పరిచర్య చేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీ కృపలో ఉంచమని తండ్రి ఎంత సామర్థ్యమైతే అవసరమో ఈ సేవ చేయడానికి అంతకంటే రెట్టింపు నాయన అనేక మంది బిడ్డల ద్వారా మీరు పంపించిన ఆయన మీకు మహిమకరముగా ఉన్నతముగా తండ్రి మీ కృపలో కృప ఈ పరిస్థితి కొనసాగడానికి మీ మహాకృపను దయచేయమని అయ్యా ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే ప్రభువా మంచి ఆరోగ్యాలు దయచేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి అయ్యా పాటలు పాడుతూ ఉన్నవారిని ప్రార్థన చేస్తూ ఉన్నవారిని వాక్యమును అందిస్తున్న మీ దాసులను ఆలకిస్తున్న ఈ శ్వాసులందరినీ కూడా మీ మహాకృపతో నింపమని పరిశుద్ధాత్మన తండ్రి మా అందరికీ తోడుగా ఉంచి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఎవరన్నా టిఫిన్ చేయకుండా ఉంటే టిఫిన్ చేసిరండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు అయిన మా దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆయన నీ దోసలు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రాంగణంలో నైనా ప్రతి నీ దోసలు తోడుకుని రండి, దోసలు తోడుకుని రండి నైనా. ఇదిగోనైనా గతించిన నెలంతా నైనా నీ రేకుల చెట్టును భద్రపరిచి 12వ నెలలో 13వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. నీకేమిచ్చినా కూడా మేము రుణం తీర్చలేము కనుక అయా నీ సన్నిధిలో ఉండి మేము ప్రార్థిస్తున్న ప్రార్థనలు నీ సన్నిధికి చేరేలాగా సహాయం దయచేయండి. అయా నీ దాసులు మిఖాయేలే గారిని దీవించండి, ఆశీర్వదించండి, శక్తివంతంగా నాయన వాడుకోండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం. అమ్మగారికి కూడా మంచి ఆరోగ్య శక్తిని బలమును అనుగ్రహించండి. అనేక ఆత్మలను రక్షించడానికి బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను దేవా. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. విద్య ఎందును, బుద్ధి ఎందును, పెద్దల దయ్యందును, వంతెనలో సహాయం దయచేయండి. బాలుడి నడవలసిన ద్రోహానికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు తండ్రుని తొలగకూడదు సెలవించిన ప్రకారంగా నైనా నీ సన్నిధిలో నైనా ఎదగటందుకు సహాయం దయచేయండి. యోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని. నైనా నిన్ను సేవించి, నిన్ను పూజించి, నిన్ను ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేస్తుంది. ఈ కుటుంబం దీన్ని సాక్షిగా నిలబెట్టుకోండి. అయినా ఎన్ని సంఘాలైతే ఉన్నాయో సంఘాలను విస్తరించేలా సహాయం దయచేయండి. నీ రాకడకు సిద్ధపడటానికి నైనా నీ దాసులు బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను. ప్రతి అవసరం యేసు నామములో తీర్చబడును వాగ్దానం చేస్తున్నాం. పిలిపి పత్రిక 2:4 మాట్లాడి 19 మాట్లాడిన విధమునైనా ప్రతి అవసరం యేసు నామములో తీర్చండి నైనా. నీకు వందనాలు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. ఇదిగోనైనా నీ దాసులు ఏర్పాటు చేస్తున్నాను నైనా. ఈ యొక్క నైనా స్వస్థ స్థాయిలో ఆయన అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు జరిగించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి. నా ఎందుకు వచ్చిన వాడిని ఎంత మాత్రం నేను త్రోసివేసినట్లు త్రోసివేసే దేవుడు కాదు నాయన, ప్రతి వారిని చేర్చుకునే దేవుడు కనుక ప్రయాసముడి వారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొక్క రండి, మీకు విశ్రాంతి చేస్తున్నాను. అయ్యా, ఎవరైతే భారం కలిగి ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ప్రతి వారిని కూడా దర్శించండి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాలను ఆపండినైనా, అయినా ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపండినైనా.
అయినా నీకు వందనాలు. ఎన్నో సత్యులు గురి చేస్తున్నారయ్యా, ఎన్నో మందిరాలు పడగొట్టేస్తున్నారయ్యా. వారికి మారు మనసును దయచేటయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో మంది సేవకులను నాయన హింసిస్తున్నారయ్యా. నాయనా వారికి మారు మనసును దయచేయండి, రక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నైనా ఎంతో మంది విశ్వాసుల్ని, క్రైస్తవులు అన్న వారిని హింసిస్తున్నారు దేవా. వారిని కూడా నైనా మారు మనసును దయచేసి నిజమైన దేవుడు నీవే తెలుసుకునేలా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సేవకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా నేను నిన్ను విడువకాయన వారికి నేను స్థుతించే భాగ్యం దయచేస్తున్నాను. సేవకుల యొక్క సంఘాలు విస్తరించేందుకు సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ప్రతి వారి వరకు మేము ప్రార్థిస్తూ ఉండగానైనా ప్రతి వారిని కూడా నైనా రక్షణలో నడిపించినైనా ఈ ఆనంద మాసంలో మేము ఉంటూ ఉండగానైనా అయినా మరి రాబో క్రిస్మస్లో, జనవరి 1 నాయన మేమందరం ఏకమై నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. నీకు వందనాలు. ఈ ఆనంద మాసంలో నాయనా ఏ అవసరాలు ప్రతి అవసరాలు తీర్చండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నావు. చదువుతున్న బిడ్డలున్నైనా, విద్యార్థులున్నైనా నైనా విద్యందును, బుద్ధిందును, పెద్దలు దయ్యందును వర్ధలేటట్టు సాయం దయచేయండి. జ్ఞానము కొదువెన్నడు నేను అనుగ్రహిస్తానంటున్నావు కనుక నేను చదువుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణంలో తోడున్నట్టుగా ఉండండి. స్కూల్కి వెళ్ళిట్లో వచ్చేట్లో కూడా తోడున్నట్టుగా ఉండండి. కాలేజీలకు వెళ్ళిట్లో వచ్చేట్లో తోడున్నట్టుగా ఉండండి. అయినా వారి ఎగ్జామ్ రాస్తే వారికి ఉత్తీర్ణులయ్యేలా సహాయం దయచేయండి. అయినా ఈ గ్రామాలను దీవించండి, ఆశీర్వదించండి. గ్రామ పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. అయినా నీకు వందనాలు. నైనా పనులు చేసుకున్న బిడ్డలను దీవించండి. పరిచయంలోకి నైనా అభివృద్ధి పొందేలకు సహాయం దయచేయండి. అయినా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ గ్రామంతయు సేవలు ఎదిగేలకు సహాయం దయచేయండి. ఎవరైతే నైనా బాధలు ఉన్నారో బాధలు నివారించండి. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవా నీకు వందనాలు. నిన్ను స్వస్థపట్టు యెహోవా నేను చెల్లిస్తున్నావు దేవా. స్వస్థతను అనుగ్రహించండి. అయినా నీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, నైనా ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకున్నట్టు సేవిస్తున్నావు దేవా. నూతన శక్తిని ఇస్తానంటున్నావు దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా ముఖ్యంగానైనా ఈ సంఘబిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే స్పాన్సర్ చేస్తున్నారో వారిని కూడా దీవించి అభివృద్ధి పొందండి. నేను స్తోత్రాలు. ఎవరు నా యొక్క నిలిచిందో వారి నేను నిలిచింటాను, వాడు బహుగా ఫలించునని వాగ్దానం ఇస్తున్నాను. ఫలింపుమైన వారు దయచేయమని వేడుకుంటున్నాను. అయినా సేవకుల కొరకు ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో మీ ప్రయాసం వ్యర్థము కాదు, మీకు ప్రతిఫలము దొరుకులు అంటున్నావు కనుకనైనా వారి ప్రతిఫలం దయచేయండి. అయినా వారి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయినా నీకు వందనాలు. వచ్చిన నీ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రయాణం చేస్తున్న